మొత్తం ఖరాబ్ అయిపోయినది, ఏం లేదు మొత్తం 2 వర్షాలకే. ఒక్కొక్కరు అయితే మొత్తం మాది అవే ఖరాబ్ ఎంత మంచిగా. పైన కూడా మేము కేసీఆర్ కాలనీ భీమగల్ల మాకు ఇల్లు ఇచ్చి దాదాపు సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం అయిన నుంచి కూడా ఇంతవరకు కూడా ఎవరు ఏ నాయకుడు వచ్చి చూడలేదు, ఏ అధికారి కూడా వచ్చి చూడలేదు. మేము రీసెంట్గా కలెక్టర్ గారు కూడా కంప్లైంట్ ఇచ్చినాము దీని గురించి, అయినా కానీ సరైన స్పందన లేదు దీని గురించి. ఇది చూస్తుంటే వాటర్ ఆగుతుంది, ప్లస్ మాకు దగ్గర శ్మశానం లేదు, మా సరిహద్దులు ఎందుకు చూపించలేరు, ఇక భూమి కూడా అక్రమానికి గురవుతుంది, ప్లస్ ఎవరు కూడా స్పందించిన వాళ్ళు లేరు. మొన్న మేము సొంతగా డబ్బులు చేసుకొని కాలా తీసుకొని అంతా చేసుకొని డస్ట్ తీసేసుకున్న తర్వాత కూడా ఆ పేపర్లు ఏమైనా ఇచ్చిందంటే మున్సిపల్ వాళ్ళు వచ్చి చేపించు అని చెప్పి రాసిచ్చారు. ఇది చాలా తప్పు. ఇది వాళ్ళు ఎవరు రాకున్నా కానీ మెయిన్ సొంత డబ్బులతో చేసుకున్నా కానీ వాళ్ళు వేసామని చెప్పేసి ఆ కలెక్టర్ గారు చెప్పినంటే ఇది చాలా తప్పు. ఇలా జరిగింది. అట్లనే రోజు మనం వర్షం పడ్డప్పుడల్లా మా పరిస్థితి వస్తే దారుణంగా ఉన్నది. పిల్లలకు వాటర్ వస్తున్నాయి, వాటర్ వచ్చిన ఎవరు స్పందిస్తలేరు, వాటర్ పైపులు వలిపోయినా కానీ ఏ అధికారి కూడా రావట్లేదు, ఇక్కడ మాకు ఏ పనులు చేయట్లేదు. తక్షణమే స్పందించి ఎమ్మెల్యే గారైనా సరే కలెక్టర్ గారు ఏమైనా స్పందించి మా సమస్యను పట్టించుకోవాలని ప్రార్థన అంతే.
మున్సిపల్ కమిషనర్ గారికి ఒకటే కోరుకుంటున్నాము, ఇక్కడ చెత్త బాగుంది, మురికి కాలువలు బాగున్నాయి. దీనివల్ల దోమలతో డెంగ్యూ జ్వరాలు వచ్చి రోగాలు వచ్చి పడిపోతున్నారు పిల్లగాళ్ళు. మాకు ఎవరి సహాయం చేస్తలేరు. ఇంకొకటి ఏంటంటే 2-3 చనిపోయినారు రీసెంట్గా. ఈ తాండల్లా పోయి కాళ్ళ పెడదామన్నా కానీ వాళ్ళు ఏమంటారు అంటే మీరు జీపీలో ఉన్నారా ఇక్కడ ఉన్నారా అని చెప్పేసి అడుగుతున్నారు. మా పరిస్థితి ఇక్కడ మరి ఇలా డబుల్ బెడ్రూమ్ కన్నా అయితే ఏది లేదు, మరి ఎక్కడ కాళ్ళ పెట్టమంటారు మనుషులు చనిపోయినా కానీ. మాకు అది ఏదన్నా ఒకటి క్లియర్ మాకు ఇచ్చేయండి. మాకు ఇచ్చినందుకు ఇక్కడ శ్మశాన వాటిక ఇది ఒకటే కోరుకుంటున్నాం మేము. ఆల్రెడీ ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు, సౌకర్యం కరెక్ట్ లేవని, వాటర్ పైపులు కానీ చెత్తని కానీ ఇవన్నీ క్లీన్ లేకుండా. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇంకా మన ఈ కేసీఆర్ కాలనీ జాగా ఎంత ఉన్నదో అంత చూపెట్టదని కోరుకుంటున్నాం మేము సుగా. ఈ వాటర్స్ కొంత క్లీన్ చేసి దోమల మందు కానీ మొరం నింపించి దోమల మందు కానీ ఏదన్నా క్లీన్ చేయాలని కోరుకుంటున్నాము.